చాలా మంచి సాక్ష్యాలు విన్నామండి. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ఆల్. మీ అందరి సాక్ష్యాల్లో నాకు సంతోషం కలిగించింది ఏంటంటే, అందరూ కామన్గా ఒకటి చెప్తున్నారండి. ఎవరైనా చెప్పగలరా? అందరూ కామన్గా ఒక పాయింట్ చెప్తున్నారు. థ్యాంక్ యూ. అందరూ చెప్తుంటారండి. నేను ఎంత ప్రౌడ్ ఫీల్ అవుతానంటే అండి, వాక్యాలు ఏముందంటే వినటం వలన విశ్వాసం కలుగుతుంది. చెప్పేవాడు ఉంటే కదా సార్. పాస్టర్ అనేవాడు నేను 4 లైక్స్ ప్రార్థన చేస్తాను అని చెప్తేనే కదా సంఘం ప్రార్థన చేస్తుంది. ఆడే ఊరి మీద తిరిగిన పాస్టర్ ఆడేం ప్రార్థన, ఆడికే ప్రార్థన లేని పాస్టర్ ఆడేం చెప్తాడు? అర్థమైందండి. పాదిరికి ఏటు ఉండాలా? మాదిరి ఉండాలి. 4 గంటలు లేచి ప్రార్థన చేయడం అనేది ఏంటంటేనండి, ఇది ఎవరు నేర్పించారు మనకి? ఎవరు నేర్పించారు ఈ ప్రార్థన గురించి మనకి? యేసుప్రభు గారు నేర్పించారు స్వయాన. యేసుప్రభు గారు ఎవరు? మనిషి కాదు, ఈజ్ అ గాడ్. అంటే మానవ రూపంలో వచ్చిన దేవుడు. యేసుప్రభు గారు వాళ్ళకి చెప్పేసి మీరు 4 గంటలు వేసి ప్రార్థించారు, 3 గంటలు వేసి ప్రార్థించారు, ఆయన పడుకోవచ్చు కదా. కానీ ఆవేళ వాళ్ళకి యేసుప్రభు కాదు, ఆవేళ అయినా ఒక నాయకుడు, ఒక రక్షకుడు, అంతే తప్ప వాళ్ళకే తెలియదు ఆయన దేవుడు అని. వాళ్ళకి తెలిస్తే ఎందుకు ఆయన అలా చేస్తారు? కనుక ప్రభువు కావడా ఏంటి సంభవించిందంటేనండి, ఆయన చేసి చెప్పాల్సిన పరిస్థితి ఆయనకి, లేకపోతే చేయరు. ఇప్పుడు చూసారండి, నేను 4 గంటలు లెగసి చేస్తాను ఏంటి, ఈ శరీర బలహీనంగా ఉన్నా సరే ఆల్ దీస్ డేస్ 4 గంటలు లెగసి ప్రార్థన చేస్తున్నాను. ఎక్సర్సైజ్ మానేశాను, బట్ 2 డేస్ నుంచి ఎక్సర్సైజ్ కూడా చేస్తున్నాను. ప్రార్థన అనేది ఏంటంటేనండి, నేను ఆ మధ్య మొన్న ఏదో ప్రసంగంలో చెప్పాను, ఎవరిలో పాపం ఉంటుందో వాళ్ళు ప్రార్థన చేయరని చెప్పాను. పాపం నేను ప్రార్థన చేయనివ్వదు. ప్రార్థన ఎవరికి చేస్తాం? దేవుడికి చేస్తాం. దేవుడు ఏం చెప్పాడు? నేను పరిశుద్ధుడైనాను, మీరు పరిశుద్ధుడు. నీలో ఎప్పుడైతే పాపం ఉంటుందో యూ కెనాట్ ప్రే. ప్రేయర్ చేయటం లేదంటే దేవుడికి నీకు సంబంధం లేకపోవడం కాదు. ప్రార్థన చేయట్లేదంటే నీలో పాపం ఉన్నదని తెలుసుకోవాలి. పాపం ఉంటే ప్రాబ్లం ఏంటి పాస్టర్ గారు అనొచ్చు. దురాశ గర్భం ధరించి పాపము కనును, పాపం పరిపక్వమై మరణానికి అంటుంది. సో ప్రేయర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక మనిషిని బ్రతికింపజేసేది ప్రార్థన, ఒక సంఘాన్ని బ్రతికింపజేసేది ప్రార్థన. ప్రార్థన లేని వ్యక్తి శక్తి లేని వ్యక్తి, ప్రార్థన లేని సంఘము శక్తి లేని సంఘం. కనుక ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు యూ. నేను నా ప్రయాస వ్యర్థం కాదని పాత సంవత్సరం కొత్త సంవత్సరంలోకి వెళ్తూ ఐఎమ్ వెరీ ప్రౌడ్ అబౌట్ యూ ఆల్. మిమ్మల్ని చూసి అంత అతిశిస్తానంటే, ఇది కనిన సంఘం, ఇది కొనిన సంఘం కాదు. ఎక్కడో గొడవ పెట్టి సగమని తీసుకొచ్చేసి లేకపోతే కుల సంఘం అలాంటి సంఘం కాదు. ఇది కనిన సంఘం ఇది. కనుక ఐ ఫీల్ ప్రౌడ్ అబౌట్ యూ. ప్లీజ్ కంటిన్యూ దట్. ప్రార్థన చేయని వాళ్ళు చేయలేస్తామని అడగను కానండి. కొత్త సంవత్సరంలోకి వెళ్తున్న మన అందరూ ఒక నిర్ణయం తీసుకొని వెళ్దామండి. రేపటి నుంచి నేను ప్రార్థన చేస్తాను, వైకూప్జాన్ లేచి వెళ్దాం. ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళేసరికి 1 గంట ఎంత అవుతుంది, 1 గంటన్నర కూడా అవుతుంది పడుకొట్టే. కానీ 4 గంటలకి మోకాళ్ళ మీద ఉంటానండి. దట్ ఈస్ మై కమిట్మెంట్. దేవుని వాక్యం కొంతసేపు ధ్యానించుకుందామండి. వాక్యంలోకి వెళ్ళే ముందు ప్రపంచంలో ఏటవుతున్నది అనే విషయాలు కూడా కొద్దిగా ఆలోచించేద్దాం. ఇవాళ ప్రపంచం అంతా కూడా కొత్త సంవత్సర వేడుకలు మ్యాక్సిమం ప్రపంచంలో లేవు. మ్యాక్సిమం. యుక్రెయిన్ వాడు 2 రోజుల క్రితం ఏం చేశాడంటే, తిన్నగా పుతిన్ ఇంటి మీదకే బాంబులు వేసాడు. పుతిన్ అంటే ఎవడండి? హీఈస్ ద బాస్ టు ది రష్యా. వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కంట్రీస్. అమెరికా, రష్యా, చైనా బిగ్గెస్ట్ కంట్రీస్లో రష్యా. వాడి దగ్గర అణ్వాయుధాలు ప్రపంచంలో ఏ దేశానికి లేనని ఉన్నాయి. సచ్ ఏ పవర్ఫుల్ కంట్రీ. యుక్రెయిన్ అనేది చాలా చిన్న దేశం. మరి ఆ జెలెన్స్కీ గారు ధైర్యం ఏంటో నాకు తెలియదు, అమెరికా వాళ్ళకి కూడా తెలియదు. ట్రంప్ గారు ఆశ్చర్యపోయాడు, ఎందుకు ఇలాంటి పని చేసేవని అడిగాడు. ఎవరు ఇంగ్లాండ్ వాళ్ళు ఇచ్చారట బాంబులు ఆడి మీద. ఆడి అదృష్టం కొలితే చచ్చిపోలేదు. చచ్చిపోతే వరల్డ్ వార్ వచ్చేసింది, 3rd వరల్డ్ వార్ అయిపోయింది. కానీ పుతిన్ చాలా కఠినుడు. నియంత పుతిన్ అనేవాడు. చైనా ప్రెసిడెంటు, ఉత్తర కొరియా, వీళ్ళందరూ నియంతులు వీళ్ళు. కనుక వాడు ఊరుకోని చెప్పాడు.
ఇప్పుడు ప్రపంచం అంతా యూరప్ దేశాలన్నిటికీ భయంగా ఉందన్నమాట. ఏంటవుతుంది, వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్. ఈ భారతదేశం అనేది దేనికి చెందకుండా ఉన్నది. ఇది దేశాల మధ్య ఉన్న గొడవలు. ఇస్రాయెల్ దేశం తన పని అది చేసుకుని వెళ్ళిపోతుంది. అంచె దినాల గురించి చెప్పబడిన మాట ఏంటంటే, జనముల మీదకి జనములు, రాజ్యముల మీదకి రాజ్యములు. ఇప్పుడు నేను చెప్పినవి రాజ్యాలు అనమాట. యుక్రెయిన్, రష్యా, అలాగే అదర్ కంట్రీస్. జనముల మీదకి జనములు అంటే ఇప్పుడు విదిన్ ద కంట్రీ, భారతదేశంలో ఇప్పుడు జరుగుతున్న జనాల మీద నీ స్వార్థ ప్రకటిస్తాడు. ఏంటండి, నువ్వు ఆరాధన చేసుకుంటే వాడికి ఎందుకు? నువ్వు భారతీయుడివి, నీకు రాజ్యాంగం కల్పించిన హక్కు నువ్వు వాడుకుంటున్నావు. కానీ మనం 3% ఉండడం వల్ల, 100కి 3 ఉండడం వల్ల, వాళ్ళు 98% ఉండడం వల్ల సంఘాన్ని హింసిస్తున్నారు, క్రైస్తవుల్ని హింసిస్తున్నారు. దీనికి సైమల్టేనియస్గా ఇప్పుడు ఏం జరుగుతుంది, బంగ్లాదేశ్లో హిందువులు చంపేస్తున్నారు. ఇక న్యూజిలాండ్ దేశం అయితే ఇది క్రైస్తవ దేశం, ఇక్కడ ఎవరు కూడా హిందువులని ఒకడు ఉండడానికి వీల్లేదు, అసలు ఇండియన్స్ ఉండడానికి వీల్లేదని చెప్తున్నా. ఆస్ట్రేలియాలోని పెద్ద ఉద్యమం వస్తుంది, ఇండియన్స్ ఎవరు ఇక్కడ ఉండడానికి వీల్లేదని చెప్తున్నా. రేపు అమెరికాలో కూడా వస్తుంది ఆ ఉద్యమం. అంటే ప్రపంచం ఏంటవుతుందంటే మళ్ళీ రాతి యుగంలోకి వెళ్ళిపోతుంది. రాతి మనుషులతో, రాతి తత్వాల్లోకి మళ్ళీ ప్రపంచం వెళ్ళిపోతుంది. ఇప్పుడు న్యూ ఇయర్, చైనా వాళ్ళు ఈ న్యూ ఇయర్ పాటించడం, కొరియా వాడు వాళ్ళ క్యాలెండర్ వేరు, చాలా దేశాలు ఈ పాటించరు. భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో అన్ని రాష్ట్రాలకి అన్ని న్యూ ఇయర్లు ఉన్నాయి. ఆంధ్ర రాష్ట్రానికి ఒక న్యూ ఇయర్, కేరళకి ఒక న్యూ ఇయర్, ఒక్కో రాష్ట్రానికి ఒక్కో న్యూ ఇయర్. ఏది న్యూ ఇయర్ ఎవరికి తెలియదు. ఏది న్యూ ఇయర్ ఎవరికి తెలియకపోయినా ఒక గవర్నమెంట్కి ఒక లెటర్ రాయాలన్నా, ఒక అర్జీ పెట్టాలన్నా ఏ సంవత్సరం రాయాలండి? క్రీస్తు శకము 2025 డిసెంబర్ 31 అని రాయాలి. యేసు ప్రభు పేరు రాయకుండా సంవత్సరాలు లేవు ప్రపంచంలో. చైనా వాడు కూడా ఆ పేరు రాసే లెటర్ పంపించాలి అమెరికా వాడికి. అంటే యేసయ్య ప్రపంచాన్ని శాసిస్తుందండి. యేసయ్య నామం చాలా జాగ్రత్తగా ఆలోచన చేసుకోండి. ఇవాళ ఎవరికి లేని కృప దేవుడు మనకి ఇచ్చాడు. ఏంటి ఇవాళ ఈ యొక్క గోదావరి జిల్లాలో ఏదండి కాకినాడ, ఆ ప్రదేశాలన్నింటిలో భయంకరంగా ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు సంఘాల మీద ఒత్తిళ్ళు తెస్తున్నారు. పిఠాపురంలో ఒక సంఘాన్ని అయితే క్లోజ్ చేయించారు. చాలా భయంకరంగా ఉంది. భారతదేశంలో ఏంటంటే ఇది ఒక రకంగా మతోన్మాదులుగా తయారైపోయారు. ఇప్పుడు మనం ప్రశాంతంగా ఇక్కడ కూర్చొని కొత్త సంవత్సరాలు ప్రవేశించడానికి సిద్ధపడుతున్నారంటే మనం ఎంత అదృష్టవంతులు కూడా ఆలోచన చేసుకోండి. వచ్చే సంవత్సరం ఇది ఉంటుందో లేదో కూడా మీకు తెలియదు. అయితే మనం ఏం చేయాలి, సంఘం ఏం చేయాలి? ఇక్కడ మనందరూ కూర్చుని అందరికీ కూడా అనేక రకాలైన ఆలోచనలతో వచ్చాం. సమస్యలతో ఉన్నవాళ్ళు వచ్చారు, ఇంట్లో ఏదైనా జరగవలసి ఉన్నవాళ్ళు వచ్చారు. చాలామంది ఏంటంటే 2026 అయినా మంచి జరుగుతుందేమో అనుకుని కొంతమంది వచ్చారు. 2025లో మాకు చాలా మేలు చేసే ప్రభాని కృతజ్ఞత చెప్పడానికి కొంతమంది వచ్చారు. అసలు ఈ కొత్త సంవత్సరం మనం ఏం చేయాలి? కొత్త సంవత్సరం అనేది ఆశీర్వాదాలకైనా. ఈవేళ ప్రపంచంలో కొత్త సంవత్సరం ఎదుర్కోవడానికి సిద్ధపడుతున్న వాళ్ళు ఎలా సిద్ధపడుతున్నారండి? క్లబ్బులు, పబ్బులు, ఏమండి, డ్యాన్సులు, త్రాగుళ్ళు, వాటితో వాళ్ళు సిద్ధపడుతున్నారు. వాడు హ్యాపీ న్యూ ఇయర్ అంటాడు. వాడికి హ్యాపీ ఉండదు కానీ హ్యాపీ న్యూ ఇయర్ అంటుంటాడు. ఈవేళ అమెరికా దేశం టైమ్స్ స్క్వేర్ అండి, న్యూయార్క్లో నేను చాలాసార్లు ప్రయాణాలు చేశాను. న్యూయార్క్ ప్రతి ఒక్కరు చూడవలసిన పట్టణం న్యూయార్క్ని ఏంటంటారంటే న్యూయార్క్ నెవర్ స్లీప్స్ అంటారు. న్యూయార్క్ అనేది పడుకోదు అంటారు. విన్నానంతే. ఆ తర్వాత నేను న్యూయార్క్ వెళ్ళవలసి వచ్చింది. వెళ్ళిన దొరగారు అన్నాడు, నైట్ న్యూయార్క్లో డిన్నర్ చేద్దాం అన్నాడు. బయలుదేరిందే 11 గంటలకి రాత్రి. డిన్నర్ ఎప్పుడు చేస్తామంటే తెల్లవారు 3కి వెళ్ళాము. తెల్లవారు 3కి వెళ్తే బస్సులు మామూలు తిరుగుతున్నాయి, షాపులు మామూలు తెరుచున్నాయి, అన్ని లైట్లు ఉన్నాయి, అన్నీ తిరుగుతున్నాయండి. నాకు అర్థం కాలేదు. అప్పుడు అనుకున్నా న్యూయార్క్ నెవర్ స్లీప్స్ అనేది వాళ్ళ అర్థమైంది. అలాంటి భయంకరమైన న్యూయార్క్ కూడా వారం రోజులు చీకట్లో గడిపిన అనుభవాలు ఉన్నాయి. మరి ఇవాళ కాలిఫోర్నియా ప్రదేశం అంతా వరదలతో బీభత్సం వచ్చి ప్రజలు భయభ్రాంతులే ఉన్నారు.
కనుక ఇవాళ కొత్త సంవత్సరానికి వెళ్తున్న మనం విశ్వాసం ఏం చెయ్యాలి? నాకు స్టార్టింగే హ్యాపీతో స్టార్ట్ అయింది. కారణం ఏంటంటే మీరందరూ చెప్పిన సాక్ష్యాలు నాకు ఎంతో సంతృప్తినిచ్చాయి. అంటే నా బిడ్డలందరూ కూడా 4 గంటలు వేసి ప్రార్థన చేస్తున్నారని ఒక ఆనందంతో నేను ముందుకు వెళ్తున్నాను. ఈ వాచ్ నైట్ సర్వీస్ ప్రసంగం ఏంటంటే మొట్టమొదటిది దేవుని కొరకు ఎదురు చూచుట. దేని గురించి మనం ఎదురు చూడాలి? కొత్త సంవత్సరంలో జరిగే మంచి పనుల గురించా, లాభాల గురించా, పెళ్ళిళ్ళ గురించా, దేని గురించి చూడాలి? దేవుని కొరకు ఎదురు చూడడం అని చెప్తున్నాడు. లూకాసు సువార్త 12వ అధ్యాయం 35-36 వచనాలు. మీ నడుములు కట్టుకుని ఉండుడి. అక్కడ ఏం చెప్తున్నాడంటేనండి, వాయిస్ వర్జిన్స్, ఫూలిష్ వర్జిన్స్ అనే దాని బుద్ధిగల కన్యకులు, బుద్ధి లేని కన్యకులు అని చెప్తున్నాడు. మీ నడుములు కట్టుకుని మీ దీపములు వెలుగుచుండనీయుడి. మీ దీపాలు వెలిగించివ్వండి. తమ ప్రభువు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే చక్కగానే అతనికి తలుపు తీయటకు అతడు ఎప్పుడు వచ్చును అని అతని కొరకు ఎదురు చూసి మనుషుల వలె ఉండండి. ఈ న్యూ ఇయర్కి మనం ఎలా సిద్ధపడాలి అనేది చెప్తున్నాడండి. ఎవరు? బుద్ధి గల కన్యకుల గురించి చెప్తూ మళ్ళీ చదువుతలి. మీ నడుములు కట్టుకొని అంటే నడుములు కట్టుకొని అంటే బి అలర్ట్, రెడీగా ఉండండి, బి అలర్ట్. తర్వాత ఏమంటున్నాడండి? మీ దీపములు వెలుగుచుండనీయుడి. దీపాలు ఎందుకు వెలగాలండి? దీపం వెలగపోతే చీకట్లు ఎక్కడిపోతావు నువ్వు? ఏంటి ఆ దీపాలు వెలుగునీయడం? నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునైనది. మీరు వెలుగు సంబంధులు, చీకటి సంబంధులు కాదు. సో ద లైట్ మస్ట్ షైన్. దీపం వెలగాలి. దీపం వెలగపోతే చీకటి. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు నీకు తెలియదు, ఏటవుతుందో నీకు తెలియదు, నీ ముందు ఏటుందో నీకు తెలియదు. మొదట ఏంటంటే సిద్ధపడాలి, నడుములు కట్టుకోవాలి. రెండేంటంటే దీపాలు వెలుగుతుండాలి. దీపాలు అంటేనండి నీ ఇంట్లో దీపాలు, నీ జీవితంలో దీపాలు, సంఘంలో దీపం. యు మస్ట్ నో వేర్ యు ఆర్ గోయింగ్. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు నీకు తెలియాలి, నీ ప్రయాణం ఏంటో తెలియాలి, విజిబిలిటీ ఉండాలి. తమ ప్రభువు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే విందు నుండి వచ్చి తలుపు తట్టగానే అతనికి తలుపు తీయటకు, ఆయన తలుపు తీయడానికి అతడు ఎప్పుడు వచ్చును అని అతని కొరకు ఎదురు చూచి మనుషుల వలె ఉండి. కొత్త సంవత్సరానికి అలాగ ఉండాలని దేవుడు చెప్తున్నాడు. తల్లి, బీ రెడీ ఫర్ గాడ్ ఎనీ టైం. నాకు అనిపిస్తుందండి, ఇప్పుడు జరుగుతున్న ప్రపంచంలో జరుగుతున్న విపత్తులన్నిటిని బట్టి ప్రభు మధ్యాకాశానికి వచ్చే దినాలు దగ్గరగా ఉన్నాయేమో అని అనిపిస్తుంది. కారణం ఏంటంటే ప్రభు మధ్యాకాశానికి ఎప్పుడు వస్తుంది ఎవరికి తెలియదు. అది ఒక మనిషి జీవితం అన్సర్టన్ థింగ్స్ ఏంటంటే మీరు ఎప్పుడు పోతారో తెలియదు, ప్రభు ఎప్పుడు వస్తాడో కూడా మనకి తెలియదు. సో యూ షుడ్ గెట్ రెడీ, సిద్ధపడి ఉండాలి. కృప కొరకు నిరీక్షణ. 1 పేతురు 1:13. కృప కొరకు నిరీక్షణ. కాబట్టి మీ మనస్సు అనే నడుము కట్టుకొని, ఇక్కడ ఏంటంటే మనస్సు అనే నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై, బుద్ధి నిబ్బరంగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు, యేసుక్రీస్తు వారు మధ్యాకాశం ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై, మీకు ఒక కృప తేబడుతుంది. సంపూర్ణ నిరీక్షణ కలిగి ఆ కృప విషయమే సంపూర్ణమైన నిరీక్షణ కలిగి ఉండండి. అండ్ ఇవాళ నా జీవితంలో ఏంటంటేనండి, దిస్ న్యూ ఇయర్ ఈజ్ అ వెరీ డిఫరెంట్ న్యూ ఇయర్ ఫర్ మీ. సాధారణంగా కొత్త సంవత్సరానికి వెళ్ళే ముందు నేను ఏంటంటే ఈ సంవత్సరంలో ఏంటి సాధించాను, ఆ సంఘం అభివృద్ధి చెందిందా, లేక తరిగిపోయారా, మనుషులు పెరిగారా తరిగారా, ఇలా చాలా ఆలోచన చేస్తాను. కానీ ఇవాళ నేను ఆలోచన చేస్తుంది ఏంటంటే, ప్రభా కుమ్మరి మీరు, మంటిని నేను, డూ వాట్ ఎవర్ యూ వాంట్. మీరేం చేయాలనుకుంటున్నారో అది చేయండి. మీరు ఎలా నడిపించాలనుకుంటున్నారో అలా నడిపించండి. అండ్ ఒక్కొక్కసారి మీ జీవితాలు, కుటుంబ జీవితాలు చూస్తే ఆ యజమానుడికి, ఆయన ఆలోచనకి వ్యతిరేకంగా ఇంట్లో జరుగుతుంటాయి విషయాలు. ఆ తల్లిదండ్రులకి వ్యతిరేకంగా ఇంట్లో విషయాలు జరుగుతుంటాయి. వాళ్ళు ఊహించరు, జరుగుతుంటాయి అంతే కార్యాలు. ఒక్కొక్కసారి ఏంటవుతుందంటేనండి, నీ వ్యక్తిగత జీవితం, కుటుంబ జీవితం అస్తావ్యస్తలోనికి వెళ్ళిపోతుంది, అన్సెటన్లోకి వెళ్ళిపోతుంటుంది. కనుక మనల్ని నడిపించేది ఎవరండి? అనేక పాటలు కూడా పాడుతాం, మంచి పాట కూడా పాడాడు. మనల్ని ఎవరు దేవుడు నడిపించాలి. పరలోకమందు నీ చిత్తం నెరవేరులాగిన భూమి మీద నెరవేరాలి. నేను అడుగుతుంది ఏంటంటే, కొత్త సంవత్సరం దట్ మస్ట్ బీ ఫర్ యూ. మీ గురించే నాకు ఇవ్వండి ప్రభువా. జనవరి 14వ తారీఖు విజయవాడ పాస్టర్స్ కాన్ఫరెన్స్ సిద్ధపడుతున్నాయి. ఇంకా 13 రోజులు ఉంది దానికి. దెన్ గోస్ టు ఢిల్లీ
భారతదేశంలో ప్రతి పెద్ద నగరాలకు వెళ్ళి పాస్టర్స్ కాన్ఫరెన్సెస్ చేయాలి నా ఆశ. రన్ విత్ ద గాస్పల్. ద గ్రేటెస్ట్ కమాండ్మెంట్ గాడ్ ఈస్ గివెన్ టు ద చర్చ్ ఈస్ go into the uttermost parts of the world and proclaim the gospel. Church must go to the midst of the world. దేవుడిచ్చిన ఆజ్ఞలో గొప్ప ఆజ్ఞ ఏంటంటే సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి మీరు సువార్త ప్రకటించండి. సంఘం ప్రజల మధ్యకి వెళ్ళాలి. శృంగారమైన బిల్డింగ్ కట్టుకొని ప్రజలు రమ్మని వెళ్ళడం కాదు. చర్చ్ మస్ట్ గో టు ద మిడ్స్ ఆఫ్ ద పీపుల్. అండ్ యేసు ప్రభు గారు ఎక్కడి నుంచి వచ్చారండి? ఏకదం పరలోక రాజ్యం నుంచి వచ్చారు. ఎక్కడండి పరిచయం చేశారు? వ్యభిచారుల దగ్గర, కుష్ఠరోగులకి, పేదవాడికి, పుట్టిగుడ్డోడికి, అడుక్కున్నోడికి, కుష్ఠరోగులకి వెళ్ళి స్వార్థ ప్రకటించాడు. ఇవాళ మనం ఆర్ వి డూయింగ్ దాట్? నేను దేవుడిని అడుగుతున్నాను. నన్ను ప్రభువా ఈ కొత్త సంవత్సరంలో మీరు ఎక్కడ నన్ను నడిపిస్తారో అక్కడే నన్ను నడిపించండి. మానవ ఉద్దేశాలు కాదు. ఐఎమ్ రెడీ టు గో ఎనీవేర్. మీరు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళి సువార్త ప్రకటిస్తానని అడుగుతున్నానండి. లోకమందు జ్యోతుల వలె, ఈ లోకంలో ఎలా ఉండాలండి? మీద ధ్యానించండి, వెలుగుతూ ఉండండి అన్నాడు. వెలుగు ఉండాలి. ఎక్కడేమంటున్నాడు? ఏకంగా మీరే జ్యోతులు అంటున్నాడు. మీరే షైనింగ్ స్టార్స్, జ్యోతుల్లాగా ఉండండి, షైనింగ్ లైట్స్. ఫిలిప్పీ 2వ అధ్యాయం 14, 15, 16, 17 వచనాలు. మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య. మీరు ఎక్కడ ఉన్నారండి? మీరు మూర్ఖులైన వక్రజన మధ్య. ఎవరు మూర్ఖులంటే పక్కింటోళ్ళ, ఎదురింటోడా, మీ ఇంట్లో వాళ్ళే. ఏంటి ఒక్కొక్కసారి మీరు మాట్లాడితే మీ భార్య అడ్డుగా మాట్లాడుతుంది. అలాగే మీరు మంచి విషయం భర్తకి చెప్పండి, వాడు కూడా అడ్డుగా మాట్లాడతాడు. ఏం జనం అంటాడు? మూర్ఖులైన వక్రజనం. వాడికి మీ బాధ అర్థం కాదండి. కాపరిగా తన బాధ చెప్తుంటే ప్రజలకు అర్థం కాదు. భర్తగా తన బాధ చెప్తే భార్యకి అర్థం కాదు. కారణం ఏంటంటే వాళ్ళ క్యారెక్టర్ ఏంటండి? మూర్ఖత్వం, వక్రజనం. షుడ్ బి వెరీ కేర్ఫుల్ అండి. ఈ మూర్ఖులు వక్రజనం మధ్యనే నిరపరాధులను నిష్కలంకులను అనిందులైన దేవుని కుమారులుగా మనం ఉండాలి. ఏమండి నిన్ను చూసినోడు ఎవడు కూడా నాకు ఇష్టం లేనిది ఏంటంటే ప్రపంచంలో నాకు ఎవడని ఇలా బుద్ధి చెప్తే నాకు ఇష్టం ఉండదండి. కొంతమందికి పాపంలో జీవిస్తూ కూడా సిగ్గు లజ్జ ఉండదు. తాగుబోతుగా ఉంటూ వాడికి సిగ్గు లజ్జ ఉండదు. అక్రమ సంతానాలు పట్టుకొని వెళ్తూ వాళ్ళకి సిగ్గు లజ్జ ఉండదు. అక్రమ సంబంధాల్లో ఉంటూ వాళ్ళకి సిగ్గు లజ్జ ఉండదండి. ఎలా ఉండమని చెప్తున్నాడండి? నిరపరాధులు, నిష్కలంకం ఉండాలి నీలో. అంటే యేసు ప్రభు గారు ఏం చెప్పాడు? నాలో దోషం ఉన్నదని మీలో ఈవిడైనా నిరూపించగలడా? ఈజ్ ఓన్లీ వన్ గాడ్ ఇన్ ద వరల్డ్. ఇతర దేవుళ్ళు విమర్శించడానికి ఈ మాట నేను చెప్పట్లేదండి. నేను అంటానండి, వాళ్ళ పేర్లు ఏమి ఎత్తాను కానీ నీతి లేని దేవుళ్ళు అంటాను వాళ్ళని. వాళ్ళకి ఒక పద్ధతి పాడు లేదు. దట్స్ ఓన్లీ వన్ గాడ్ ఇన్ ద వరల్డ్. నాలో దోషం ఉన్నదని మీరు ఎవరైనా నిరూపించగలరా? ఏంటి యేసు ప్రభు గారు ఆ మాట ఎందుకు చెప్పారు? ఆయన గురించి అని చెప్పుకోవడానికి చెప్పలేదు, మీ గురించి కూడా చెప్పాడు, నా గురించి కూడా చెప్పాడు. ఏంటి నేను చెప్తున్నానండి, సంఘం ఎంత ఎదురుగా చెప్తున్నారు. ప్రభు కూడా నా మాట వింటున్నాడు. ఒక అబద్ధం చెప్తే మీ ఎదురుగా పడి చచ్చిపోతాను కూడా. తలంపులో కూడా నేను తప్పు చేయట్లేదండి. తలంపులో కూడా ఐఎమ్ లివింగ్ ఫర్ గాడ్ 100%. మనస వాచ కర్మన ప్రభు గురించి జీవిస్తున్నానండి. ఎలాగ ఉండాలండి? మనం అనిందులుగా ఉండాలా? ఏంటి నీకు ఏదైనా చిన్న తప్పులో దొరికావా, నీ పని అయిపోయింది అంతే. ఏంటి నేను అమెరికా దేశం వెళ్ళానంటే అమెరికా ఇమిగ్రేషన్ అధికారులు శాసిస్తానండి. సింగపూర్ దేశంలో సింగపూర్ ప్రెసిడెంటే శాసించాడు. సింగపూర్ లా ఈజ్ అ పవర్ఫుల్ లా. అది ప్రెసిడెంట్గా నేను చెప్పాను, నీదేం పవర్ఫుల్ లా అని చెప్పాను. నా సూట్ కేసు పోయింది సింగపూర్ ఎయిర్లైన్స్లో. నేను 10 రోజుల తర్వాత అక్కడికి లెటర్ రాశాను. 10 days అయింది, నేను ఫారినర్ని, నేను నీకు దేవుడిని, ఇక్కడ నేను కస్టమర్ ఈజ్ అ గాడ్ ఫర్ యూ. నా సూట్ కేసు పోతే నువ్వు సూట్ కేసు వెనుకుతున్నాను చెప్తాను, నువ్వు వెనక్కిదేటి అనకపోతే నాకు అవసరం ఏంటి? ఐ వాంట్ మై సూట్ కేస్, అదర్వైజ్ ఐ వాంట్ దట్ మనీ అని అడిగానండి. అమెరికా దేశం వెళ్ళిన అమెరికా వాళ్ళు శాసిస్తానండి. ఎక్కడన్నా మీరు అందరూ గమనించుకోండి, భార్య తప్పుడు జీవితంలో జీవిస్తుంది అనుకోండి, భర్తకి ఎదురుగా రాదు. గమనించండి మీరు.
అలా వంటగదిలోకి వెళ్ళినట్టుగా చెప్పండి అని ఇటు వెళ్తుంటుంది. ఈడో పనికి మళ్ళీ జీవితంలో జీవిస్తున్నాడు భర్త, ఈడు కూడా భార్య పలకరిస్తుంటే ఎలాగే వెళ్తుంటాడు, అలాగే వెళ్తుంటాడు. బెడ కొట్టేసి ఊర్ల మీద తిరిగిన పిల్లలు కాలేజీ నుంచి వస్తారు, వాళ్ళు గమనించి చూడండి. నాన్న ఎదురుగా రారు, అమ్మ ఎదురుగా రారు. కారణం ఏంటంటే యువర్ సిన్ విల్ హైడ్. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? ఏం చేస్తారండి వాళ్ళు? ప్రతిరోజు సాయంత్రం దేవుడిని ఎదుర్కొని వెళ్ళి మాట్లాడిన వాళ్ళు వాళ్ళు ఏం చేస్తున్నారండి? దాగున్నారు వెళ్ళి. ఆదామా దేవుడు వేసిన మొదటి ప్రశ్న, వేర్ ఆర్ దౌ? ఎక్కడున్నావు నువ్వు? అడికి ఏమొచ్చిందండి? భయం వచ్చిందండి, సిగ్గు వచ్చింది. పాపం మనిషిని దాగునేలా చేస్తుంది. సో మీరు అలాగ ఉండాలండి, లోకంలో అనిందులై ఉండాలి. నిన్నెవడో చెప్పవసరం లేదండి, నీకు తెలుసండి నువ్వు తప్పు చేస్తున్నావు లేదు, నీకు తెలుసు. నీకు తెలియలేదంటే భ్రష్టత్వంలో ఉన్నావు అనమాట. కారణం ఏంటంటే ఒకరిని ఎదుట సరైనదిగా కనబడే మార్గం కలదు, తొదకి అది నాశనం నడిపించదు. అని నీ తప్పు చేయట్లేదు అనుకుంటున్నావు, తప్పులో ఉన్నావు అంటే ఎవరింత భ్రష్టత్వం. నాశనానికి చాలా దగ్గరలో ఉన్నాను. చదవమా, అనింద్యులను దేవుని కుమారులగునట్లు అగునట్లు సనుగులను ఏటి ఉండకూడదండి, సనుగులు ఉండకూడదు. తర్వాత సంశయములను మాని, డౌట్లనే ఉండకూడదు, మాని సమస్త కార్యములను చేయుడి. సమస్తమైన కార్యాలు చేయాలి. ఏం కార్యాలు? నీ కార్యాలు కాదు, దేవుని కార్యాలు చేయండి. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. ఏంటి జీవవాక్యం? ఏంటి నాకు ఈ బలహీనతలో కూడా ఈ వాళ్ళకి కరెక్ట్గా మధ్యాహ్నం సాయంత్రం 5 అయ్యేసరికి మొత్తం వీడియో వర్క్స్ అన్నీ ఫినిష్ చేసుకున్నానండి. ఐ డన్ 24 hours అలా పని చేస్తుంటాను. ఐ డూ ద జాబ్, పెండింగ్ లేదు. ఇప్పుడు ఈ వర్క్ రేపటి వర్కే నేను చేసుకోవాలి, నేనే చేసుకుంటాను. నా వీడియో వర్క్స్ నేనే చేసుకుంటాను. నాకు ఒకటి చేయాలని నాకేం లేదండి. అర్థమైపోయింది, నేను ఒంటరివాడిని అని అర్థమైపోయింది. బట్ ఐ డూ మై జాబ్. ఒంటరివాడిగా చాలా సిన్సియర్గా పనిచేస్తాను, రెస్ట్లెస్గా పనిచేస్తాను. మళ్ళీ అదే మాట చదువు తల్లి. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. ఎలాగ ఉండాలండి? జ్యోతుల వలె ఉండాలండి. నా మెసేజెస్ ప్రపంచం అంతా వెళ్ళిపోతాయండి. హౌ టు ప్రిపేర్ ఫర్ ద న్యూ ఇయర్ అనే మెసేజ్కి బిషప్స్, పెద్ద పెద్ద పాస్టర్స్ నాకు మెసేజ్ పెట్టారు. అయ్యగారు అద్భుతమైన సందేశం ఇచ్చారండి అని. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ, చాలా ఆనందించాను. అంటే నేను ఎలాగున్నానంటే ప్రకాశించి జ్యోతి వలె ఉన్నాను. తెల్లవారి 4 అవగానే ప్రపంచానికి వెళ్ళిపోతాయి నా సందేశాలు, ప్రపంచానికి వెళ్ళిపోతాయి, వీడియోలు ప్రపంచానికి వెళ్ళిపోతాయి. మనం ప్రకాశించి జ్యోతుల వలె ఉండాలి. అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేదని. దట్స్ ఇట్, నేను వ్యర్థంగా పరిగెట్టలేదు. ఇందాకే మీకు చెప్పాను, ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ యూ. నా ప్రయాస వ్యర్థం అవ్వలేదు. నేను పడిన కష్టము నిష్ప్రయోజనం కాలేదు. క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలుగును. అతిశయ కారణం వస్తుంది. మరియు మీ విశ్వాస యాగములోను దాని సంబంధమైన సేవలోను నేను పానార్పణముగా పోయబడినను నేను ఆనందించి మీ అందరితోనూ కూడా సంతోషింతును. ఏంటి ఇవాళ నాతో ఒక చాలా పెద్ద వ్యక్తి మాట్లాడితే నేను చెప్పాను, నేను పరలోకంలో చాలా ధన సంపన్నుడు అని చెప్పానండి. ఐఎమ్ వెరీ రిచ్ మ్యాన్ ఇన్ ద హెవెన్. ప్రపంచ దేశాలకు వెళ్ళి సువార్త ప్రకటించాను. నా వాక్యం విని అమెరికన్ దొరలు ఇవాళ సంఘాలు నడిపిస్తున్నారు. నా వాక్యం విని నా ద్వారా ప్రభువులోకి వచ్చిన వాళ్ళు సంఘాలు నడిపిస్తున్నారు. ఇవాళ నాకు వ్యక్తిగతంగానే గాడ్ గేవ్ ఎ బిగ్ చాయిస్ టు మీ. రోజు సుమారుగా ఒక 20,000 మందికి నేను దేవుని వాక్యాలు పంపిస్తుంటానండి. ప్రయాసపడుతున్నా. నా ప్రయాస వ్యర్థం కాలేదు. అడున్న వాళ్ళందరూ ఆలోచన చేసుకుంటా కొత్త సంవత్సరంలోకి వెళ్తాను. దేని గురించి ప్రయాసపడతాను? నా ఉద్యోగంతో చాలా బిజీగా ఉన్నాను పాస్టర్ గారు, నా డ్యూటీతో చాలా బిజీగా ఉన్నానండి, నా వ్యాపారంతో చాలా ఇవిడికి కావాలండి. వ్యాపారం, నువ్వు మంచం ఎక్కితే నీ వ్యాపారం చేస్తావా? నువ్వు మంచం ఎక్కితే నీ ఉద్యోగానికి వెళ్తావా? దేవునితో గడపండి. గివ్ యువర్ టైమ్ టు ద జీసస్. ఈ కొత్త సంవత్సరంలోకి వెళ్ళే ముందు సత్క్రియలతో జీవితం ఉంటున్నాడు. ఆఖరిగా మాథ్యూ 5:16 మనుషులు మీ సత్క్రియలను చూసి, మనుషులు మీ మంచి పనులు చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశించండి. ఏంటి మళ్ళీ చదువుతాలి? మనుషులు మీ సత్క్రియలను చూసి, మనుషులు మీలో ఒక మంచి క్రియను చూసినప్పుడు పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచినట్లు. ఎవరికి వస్తుందండి మహిమ?
మీలో మంచి క్రియలు ఉంటే, మీలో భక్తి జీవితం ఉంటే, మీరు సరైన బ్రతుకులు బ్రతుకుతుంటే మీ వల్ల ఏంటి వస్తుందండి? దేవునికి మహిమ వస్తుంది. మీరు పనికి మనలాగా ఉండి మీ జీవితాలు బాగుంటా, మీ పిల్లలు బాగా లేకుండా, సాక్ష్యం లేకుండా జీవిస్తే మీ వల్ల దేవుడికి ఏంటి వస్తుందండి? మిమ్మల్ని బట్టి నా నామము అన్ని జనులు దూషించబడుతుంది. పౌలు గారు ఒక దగ్గర బాధపడుతూ మాట అంటాడు ఏంటంటే, ఇటువంటి కార్యములు అన్ని జనులు కూడా చేయటం లేదంటాడు. అన్ని జనులు కూడా చేయని నీచ కార్యాలు ఇవాళ గుడులకు వస్తున్న వాళ్ళ ఇళ్ళలో జరుగుతున్నాయండి. వాళ్ళకి బాధ లేదు, భయం లేదు. నేను తప్పు చేస్తున్నానని భయం లేదు వాళ్ళకి. నా కుమారుడు తప్పు చేస్తున్నానని భయం లేదు, నా కుమార్తె తప్పు చేస్తున్నానని భయం కూడా లేదు. కారణం ఏంటంటే దైవ భయం వాళ్ళని లేదు. ఇక్కడ ఏమంటున్నాడండి? మనుషులు మీ సత్క్రియలను చూసి, సత్క్రియలు మీ మంచి పనులు చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగు ఏం చేయాలంటమ్మా? వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపచేయాలి. వెలుగు అంటే ఎవరండి? గాడ్, దేవుడు. ఆయన వెలుగుని మీరు ప్రకాశింపచేయాలి. అండ్ నువ్వు మాట్లాడుతుంటే వాళ్ళతో దేవుడు మాట్లాడాలి. నీ వాళ్ళతో ఫోన్లో మాట్లాడితే దేవుడు వాళ్ళతో మాట్లాడాలి. ఎదురై మాట్లాడితే దేవుడు వాళ్ళతో మాట్లాడాలి. దే హ్యావ్ టు సీ ద క్రైస్ట్ ఇన్ యూ. నువ్వు పనిచేస్తున్న ప్రదేశాల్లో వాళ్ళు నీవు క్రైస్తుడిగా నేను గుర్తించాలి. అండ్ నేను షిప్ యార్డ్లో 18 years పనిచేశానండి. 18 years నాకు అక్కడ పేరు పాస్టర్, నా పేరే పాస్టర్ గారు. ఆ ట్రీ బ్రేక్లో అందరికీ ప్రభువులో నడిపించేవాడిని. అది నేను నడిపిస్తే అది అనేకమైన సెంటర్స్గా అక్కడ ఏర్పడ్డాయి. అనేక మంది దేవుళ్ళు బలపడేవారండి. ప్రీస్ట్ గాస్పల్, వెలుగును ప్రకాశింపజేయండి. ఆటో ఎక్కితే యేసు ప్రభు గురించి చెప్తాను, విమానం ఎక్కితే యేసు ప్రభు గురించి చెప్తాను, ఏ ప్రయాణం చేసిన యేసు ప్రభు గురించి చెప్తాను. అండ్ నాకు అన్ని స్నేహితులు లేరండి. ఐ డోంట్ గివ్ మై టైం ఎ సింగిల్ మినిట్ ఫర్ ది జెనటైల్స్. అన్నిలకు ఒక్క నిమిషం కూడా ఇవ్వనండి. నా డబ్బు అన్ని జనంగా నేను ఖర్చు పెట్టండి. ఐఎమ్ ఆన్సరబుల్ టు ద మనీ, ఐఎమ్ ఆన్సరబుల్ టు ద టైం. మీరు కూడా మీ టైము దేవుడు 24 గంటలు ఇస్తే 24 ఎంత టైం దేవుడితో గడుపుతున్నారు? ఎంత టైం దేవుని బిడ్డలతో గడుపుతున్నారు? దేవుడు మీకు ఇచ్చిన ధనాన్ని ఎంత డబ్బు దేవుని దేవుడిని ఖర్చు పెట్టలేదా? నో ప్రాబ్లం. ఎక్కడికి వెళ్ళిపోతా ఇప్పుడు నీ డబ్బు అంతా? ఏమన్నాడండి? చిల్లి సంచిలో ఎక్కడ పోతుందండి? వెన్ యూ డోంట్ గివ్ టు గాడ్, నీ డబ్బు ఎక్కడ పోద్దండి? హాస్పిటల్స్కి వెళ్ళిపోద్ది, వడ్డీ వ్యాపారస్తులు పోతుంది. యువర్ ఆన్సరబుల్ టు ద మనీ, యువర్ ఆన్సరబుల్ టు ద టైం. ఏం చేయాలమ్మా? నీ వెలుగుని ప్రకాశింపజేయాలి. ఏంటి ఎన్ని పాటలు ఉన్నాయి కానీ, ఆత్మా దీపమును వెలిగించు యేసు ప్రభు, ఆత్మా దీపమును. అండి నేను నా మెసేజెస్ తీసుకొని వింటుంటానండి. నా ఫేస్లోంచి ఒక వెలుగు వస్తుంటుందండి. ఆనందిస్తాను. ఎంత ఆనందిస్తానంటే ఆ వెలుగు అలాగ వస్తుంటుంది. నీలోంచి వెలుగు వస్తుందండి. మనిషిలో వెలుగు ఉంటుంది, ప్రతి మనిషిలో వెలుగు ఉంటుందండి. ఆ వెలుగు ప్రకాశించాలండి. ఫైనల్గా ఒక ఇలిస్ట్రేషన్ చెప్పి నన్ను ముగిస్తాను. ఇవాళంతా ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ వచ్చేసాయి. పాత రోజుల్లో సిగ్నల్ మ్యాన్స్, లైన్ మ్యాన్స్ ఉంటారు. వాళ్ళకి ఏంటంటే ఒక హైకిల్ ల్యాంప్, కెరసనల్ ల్యాంప్ ఉంటుంది. దానికి ఏంచి గ్రీన్, రెడ్ 2 ఉంటాయి అన్నమాట. ఆ గ్లాస్ పెట్టాలి, ఆ కొవ్వొత్తి డిబ్బీలా వెలిగించాలన్నమాట. ఆ ట్రైన్ ట్రాక్ అక్కడ బాగలేదటండి. ట్రాక్ బాగలేకపోతే పాప లైన్ మ్యాన్ చాలా ఆతృతగా ఆ రెడ్ దీన్ని పెట్టి దాన్ని చూపిస్తున్నాడట. ఆ చూపిస్తుంటే ట్రైన్ ఆగట్లేదట. ఎంత చూపించినా ట్రైన్ ఆగట్లేదట. ఆ ట్రైన్ ముందుకు వచ్చి యాక్సిడెంట్ అయిందండి. దాని మీద ఇన్వెస్టిగేషన్ చేశారట. రైల్వేలో ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఇది ఊపుతున్నాడే, ఊపుతుంటే ఎందుకు ఆగలేదు బండి అని ఇన్వెస్టిగేషన్ చేస్తే ఆ లైట్లో నాడు ఆ ఒత్తిని వెలిగించలేదు. వెలిగించుకుంటా ఊపుతున్నాడండి. ఇవాళ మన బ్రతుకులు అలాగే ఉన్నాయండి. వెన్ దెర్ ఇస్ నో లైట్ ఇన్ యూ, యు ఆర్ ఎ డెడ్ పర్సన్. దేవుని వాక్యం చెప్తుంది, వారు జీవించున్నారని పేరు మాత్రం ఉన్నది కానీ మృతులే. దావీదు తన జీవితంలో మాట అంటాడు, దేవా నేను కాలు జారగా చూచి ఆనందించవలనని నా శత్రువులు చూస్తున్నారు, నా చీలమండలంను బలపరచమంటాడు. పీపుల్ అరౌండ్ యూ దే ఆర్ రెడీ టు మోక్ ఆన్ యూ. నీ చుట్టూ ఉన్న వాళ్ళు నిన్ను హేళన చేయడానికి సిద్ధంగా ఉన్నారు.
యూ షుడ్ స్టాండ్ ఫర్ ద గాడ్. బలమైన దానిగా ప్రభు గురించి ఉండు, బలమైన వాడిగా ప్రభు గురించి ఉండు, బలమైన వ్యక్తిగా కొత్త సంవత్సరంలోనికి వెళ్ళు. కమ్యూనిస్టులు ఒక మాట వాడుతారండి, కొత్త సీసాలో పాత సారా అంటారు. సీసా కొత్తదే, సారా మాత్రం పాతదట. సంవత్సరం కొత్తదే 2026, మనిషి మాత్రం పాత మనిషే, పాత బుద్ధులు, పాత వ్యవహారం. ఇక్కడున్న అందరు కూడానండి, నా వరకు నేను ఏదో చెప్పాలి కదా అని ఇక్కడ నిలబడలేదండి. పరిశుద్ధాత్మ దేవుడు అంటాడేటండి, అలో మీ టు స్పీక్ త్రూ యూ అని అంటాడట. పరిశుద్ధాత్మ దేవుడు అడుగుతాడట మనల్ని, నీ ద్వారా మాట్లాడటానికి నన్ను ఎలా వచ్చేయి అంటాడట. కానీ మనుషులు ఏటవుతారంటే ప్రీ ఆక్యుపైడ్ అయిపోతారు. వాడు ఇదే చెప్పాలి, వచ్చిన వాళ్ళని బాధ పెట్టకూడదు, సంతోషకరమైన మాటలు చెప్పి పంపించేయాలని అనుకుంటాడు. కనుక పరిశుద్ధాత్మ చోటు ఉండదు అక్కడ. పరిశుద్ధాత్మ కార్యాలు ఏంటండి? పాపములను ఒప్పింపజేస్తాడు, మన బ్రతుకుల్ని సరిచేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యన సంచారం చేస్తున్నాడు. కొత్త సంవత్సరంలో ప్రవేశిస్తున్న నీవు కొత్త వ్యక్తిగా వెళ్ళకపోతే దిస్ ఈజ్ నాట్ ఎ న్యూ ఇయర్ ఫర్ యూ. నీ మూర్ఖత్వంతో, నీ పనికి మాలిన తత్వాలతో, ఈ వ్యర్థమైన వక్రజనం మధ్య నువ్వు జీవిస్తే నీ వల్ల దేవునికి మహిమ రాదు, నీ వల్ల దేవునికి అవమానం వస్తుంది. ఇవాళ దేవుడు నిన్ను ఇక్కడ ఎందుకు కూర్చోబెట్టాడంటే నిన్ను ఒక గొప్ప వ్యక్తిగా మలచడానికి కూర్చోబెట్టాడు. నువ్వు ఆడపిల్లవైనా మగవాడైనా సరే, వృద్ధుడివైనా యవనస్తుడైనా సరే, గాడ్ వాంట్స్ టు యూజ్ ఎ మైటీ వెజల్ ఇన్ దిస్ టైమ్స్. దేవుడు నిన్ను ఒక అద్భుతకరమైన వ్యక్తిగా వాడుకోవాలని ఆశిస్తున్నాడు. ఒకసారి ఆలోచన చేసుకోండి. విక్టర్ ప్రభాకర్ దేవుడు కాదు. విక్టర్ ప్రభాకర్ ఈజ్ నాట్ ద గాడ్. యేసైన మోస్తున్న గాడిది వాడు. ఆ పనికి మాలినోడు విక్టర్ ప్రభాకర్ అనేవాడు, ఆ 2 కాళ్ళు 2 చేతులు కలిగిన వాడు దేవుని కొరకు అద్భుతాలు చేస్తే మీరేం చేయాలి? దేవునికి అద్భుతాలు. డెడికేట్ యువర్ సెల్ఫ్. ఇక్కడ కూర్చున్న పిల్లలు, ఆడపిల్లలకు ముఖ్యంగా చెప్తున్నాడు, డు నాట్ డిస్కరేజ్. Discouragement is the method of this devil. God call you to encourage you. దేవుడు నిన్ను బలమైన సాధనంగా వాడుకోవడానికి పిలిచాడండి. ఈ కొత్త సంవత్సరంలోని ప్రవేశిస్తున్న మనం అందరూ లేచి నిలబడదాం. లెట్స్ ఆల్ స్టాండ్. అందరూ లేచి నిలబడదాం. ఈ కొత్త సంవత్సరానికి వెళ్తున్న మనం ఎవరి మట్టుకలు ప్రార్థన చేసుకుందాం. నేనేదో ఇంపైన మాటలు చెప్పడానికి మీ ఎదురుగా నిలబడలేదు. ఏ మాటలు పరిశుద్ధాత్మ నా ద్వారా మాట్లాడాడు నాకు కూడా అవి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, నిన్ను బలంగా నేను వాడుకోబోతున్నాను. సరెండర్ టు మీ. నాకు విధేయుడు. నీ ఇష్టం కాదు విక్టర్ ప్రభాకర్, నా ఇష్టానుసారంగా నువ్వు పనిచేయి. అమ్మా నీ ఇష్టం కాదు, దేవుని ఇష్టానుసారంగా పనిచేయి. అద్భుతాలు నీ జీవితంలో చూస్తాను. ఎక్కడ నువ్వు హేళన చేయబడుతున్నావు అక్కడే నిన్ను బలమైన సాధనంగా దేవుడు వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఏ గృహంలో నిన్ను హేళనగా చూస్తున్నాడు అక్కడే నిన్ను తలకు మూలరాయిగా దేవుడు పెట్టబోతున్నాడు. అందరం ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా మన స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు, దేవుడి మీద ఆధారపడదాం. ప్రతి ఒక్కరు ఎవరి మట్టుకాలు ప్రార్థన చేసుకోండి. చిన్న ప్రార్థన చేస్తాను. అందరూ కూడా చేతులెత్తి పరిశుద్ధాత్మ దేవుని ఆహ్వానిద్దామండి. పరిశుద్ధాత్మ దేవా నా మీదకి రానైనా, పరిశుద్ధాత్మ దేవా నాలో ఉన్న ఆ యొక్క తలబిరిసిని తీసిపోయినైనా, పరిశుద్ధాత్మ దేవా నా పాపములు ఒప్పుకునే స్థితిని నాకు కలిగించినైనా, పరిశుద్ధాత్మ దేవా నాకు విడుదల కలిగించేయినైనా, పరిశుద్ధాత్మ దేవా నూతన సంవత్సరంలో నూతన రీతిగా నన్ను వాడుకొని ప్రార్థన చేద్దాం. అందరూ అలా చేతులెత్తి పైకి ఉంచండి. అందరూ కూడా స్తుతి చెప్పండి. హల్లెలూయా 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 హల్లెలూయా. మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచిన దేవానికి వందనాలు తండ్రి. నాన్న ఈ నూతన సంవత్సరంలో ప్రభా నీ కొరకైన నూతనకరమైన బిడ్డలుగా మమ్మల్ని మార్చండి తండ్రి నాయన. ప్రభా నువ్వు ఇచ్చిన ఈ సంవత్సరంలో తండ్రి నాయన నీ కొరకైన ప్రియబిడ్డలుగా, నీ కొరకైన ఒక ఆత్మనైనా సంపాదించగలిగే కృపలోనికి మమ్మల్ని ఎదగ చేయండి ప్రభా.
అటువంటి పట్టుదల ప్రతి ఒక్క బిడ్డకి దాయిచ్చేయమని వేడుకుంటున్నాను. నీ రాకడ అతి సమీపంగా ఉన్నది కనుక ప్రభా, వట్టి చేతులతో నీ సన్నిధికి రాకుండా కనికరించమని వేడుకుంటున్నాను. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డ ప్రభా, పరిశుద్ధాత్మ దేవా, నీ ఆత్మ కృమ్మరింపు ప్రతి బిడ్డకి దాయిచ్చేసి వారి కుటుంబ జీవితాలలో ప్రభా, వారి యొక్క బంధువుల జీవితాలలో తండ్రి నాన్న మీ కార్యాలు జరిపించి ఈ సంవత్సరం ద్వారా మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాను తండ్రి.